హలో హాయ్ ఫ్రెండ్స్. టెట్కి సంబంధించినటువంటి అప్డేట్లో ఏపీ టెట్ ఆర్ తెలంగాణ టెట్కి సంబంధించి కంపల్సరీగా అందరూ క్వాలిఫై అవ్వాలి. దాంట్లో భాగంగానే ఏపీ టెట్కి సంబంధించి ఇందులో స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి ఎటువంటి ఎగ్జామినేషన్స్ క్లాసెస్ సరైన మెటీరియల్ ఎవరు తెలియక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అడిగారు ఏపీ టెట్ గురించి, అది స్పెషల్ ఎడ్యుకేషన్ 1B ఆర్ 2B గురించి చెప్పని అడిగారు. దాంట్లో భాగంగానే చెప్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి, 2B కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది చూడాలి, గమనించాలి. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజ్ ఇది సేమ్ కామన్. లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 కామన్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగాజీ ఇక్కడ 60 మార్క్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎటువంటి మెథడాలజీ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమి ఉండవు. అంటే సోషల్ తెలుగు, సోషల్ ఇంగ్లీష్, మ్యాథ్స్ తెలుగు, మ్యాథ్స్ ఫిజిక్స్ ఇలా సంథింగ్ ఉన్నాయి. అవన్నీ ఏమి ఉండవు ఇందులో 2Bకి. ఈ 2Bకి వచ్చేసరికి 30, 60, 90, 160 మార్కులు ఉంటుంది. ఇందులో సేమ్ అంతే, సేమ్ పెడగాజీ సంబంధించినటువంటిది ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఉంటుంది, అదే ఉంటుంది. తెలుగు ఈ లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 సేమ్ కామన్గా ఉంటుంది. ఇక్కడ తెలుగు వచ్చేసరికి తెలుగు ఎలా చదవాలని అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. 6 to 10 క్లాసెస్ వరకు ఉంటుంది. ఇవన్నీ 6 to 10 క్లాసెస్ వరకు, 1 to 10 క్లాసెస్ వరకు ఉన్నటువంటి పదజాలం, భాషాంశాలు, ఉపరిచయాలు ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ జనరల్ 1A 1 వాళ్ళకి కూడా సేమ్ ఇంతే ఉంటుంది, 1B వాళ్ళకి కూడా సేమ్ అంతే ఉంటుంది. ఇక్కడ మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి చూడాలి. ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ సపరేట్గా ఉంటుంది, కొంచెం చూసుకోండి. కమ్యూనికేషన్, కాంప్రహెన్షన్ ఈ అంశాలు ఇచ్చాడు ఇక్కడ ఇంగ్లీష్ సంబంధించి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అందరికీ కామన్గానే ఉంటుంది. గ్రామర్ పార్ట్ అన్నీ అందరికీ ఒకటే ఉంటుంది, చూసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, స్పెషలైజేషన్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, దీన్ని ASD అంటారు. తర్వాత HI హియరింగ్ ఇంపైర్మెంట్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ మేము స్పెషల్ ఎడ్యుకేషన్ HI చేసాము, స్పెషల్ ఎడ్యుకేషన్ ID చేసాము, స్పెషల్ ఎడ్యుకేషన్ VI చేసాము అని అంటే ఇక్కడ అన్ని అంశాలు అనేవి పరీక్షిస్తారు. అన్ని అంశాల మీద మనం నాలెడ్జ్ తీసుకోవాలి. హియరింగ్ ఇంపైర్మెంటు, తర్వాత లెర్నింగ్ డిజబిలిటీ అభ్యసన వైకల్యాలు అవి కూడా నేర్చుకోవాలి. తర్వాత MR మెంటల్ డిజార్డర్ లేదా ఇంటలెక్చువల్ డిజబిలిటీ ID అని కూడా అంటారు, దానికి సంబంధించి చూసుకోవాలి. తర్వాత బహుళ వైకల్యం ఉంటాయి, అవి చూడాలి. తర్వాత విజువల్ ఇంపైర్మెంట్ ఇవన్నీ చూడాలి. ఇక్కడ మీరు గమనించాలి, ఆర్ అని లేదు, అన్నీ కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే టెట్కి సంబంధించి. ఈ అంశాలను మనం చూడండి. ఇది కరికులం ఫోకస్ ఉంటుంది, కరికులం అడాప్షన్ ఉంటుంది. తర్వాత పిల్లలకి అసెస్మెంట్ చేయడంలోనే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని తర్వాత ఎటువంటి అప్రోచెస్ ఉంటాయి, బిహేవియరల్ అప్రోచ్, కాగ్నిటివ్ అప్రోచ్, సోషల్ అప్రోచెస్ రకాలు ఉంటాయి. ఈ రకాల గురించి మనం నేర్చుకోవాలి. తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ అడాప్షన్స్ అండ్ యాప్టిట్యూడ్స్ ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి. వాటిని ఎటియోలాజికల్ అంశాలు, కమ్యూనికేషన్ అంశాలు, సెన్సారీ మోటార్ సంబంధించిన అంశాలు. AT అంటే అసిస్టివ్ టెక్నాలజీ, అంటే వీళ్ళకి హియరింగ్ అంటే ASD వాళ్ళకి ఎటువంటి టెక్నికల్ ఎయిడ్స్ని యూజ్ చేస్తున్నారని ఉంటుంది. అడాప్షన్ డివైజెస్ సంబంధించిన అంశాలు ఉంటాయి. అడల్ట్హుడ్ కోసం వారి కోసం ఎటువంటి ప్రణాళికను, ఇటువంటి టెక్నాలజీ పరివర్తన అంటే వాళ్ళని ఏ విధంగా మీరు ఆ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళని మార్పు చేస్తారని, 18 సంవత్సరాల వ్యక్తుల సంసిద్ధతను ఏ విధంగా చేయడం కోసం, కుటుంబాల పాత్ర ఎలా ఉంటుంది, సమాజం పాత్ర ఎలా ఉంటుందని, ఫీల్డ్ ఎంగేజ్మెంట్, ప్రాక్టికల్ ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుందనే అంశాలని మనం ASDలో చూసుకోవచ్చు. తర్వాత HI ఉంటుంది, వినికిడి లోపం. ఈ వినికిడి లోపాన్ని మనం గుర్తించడం అవసరం మరియు వ్యూహాలు. ఇవన్నీ ఇందాక మీరు చెప్పినటువంటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళవి ఇంగ్లీష్లో ఉంది, దాన్ని మనం తెలుగు ట్రాన్స్లేట్ చేస్తాం. ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీషు తెలుగు రెండిట్లో ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి. దానికి సంబంధించి తెలుగు మీడియం విద్యార్థుల కోసం ఈ అంశాలను చూస్తున్నాం. ఆడియోలాజికల్ అసెస్మెంట్ అండ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఈ రెండు చూసుకోవాలి. తర్వాత స్పీచ్ అసెస్మెంటు, ఎడ్యుకేషనల్ అసెస్మెంటు, ఈ హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళని ఐడెంటిఫై చేయడం, కరికులము
డెవలప్ చేయడం, దాన్ని ఫ్రేమ్ చేయడం, అభ్యసన నైపుణ్యాన్ని పెంపొందించడం, ఈ వినికిడిలోపం ఉన్న వాళ్ళకి కరికులంని తయారు చేయడం, దాన్ని మూల్యాంకనం చేయడం. ఇక్కడ జోక్యాలు ఉంటాయి, వీటిని ఏమంటే ఇంటర్వెన్షన్స్ అంటాము. ఈ ఇంటర్వెన్షన్స్ చాలా యూజ్ అవుతాయి. అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్, మిడిల్ ఇంటర్వెన్షన్, ఇలాంటి సంబంధించినటువంటి ఇంటర్వెన్షన్లు ఉంటాయి. ఏవిటి అండ్ ఆడిటరీ ట్రైనింగ్స్ ఉంటాయి. స్పీచ్ రీడింగ్, స్పీచ్ ఇంటర్వెన్షన్ వ్యూహాలు, ఇవన్నీ చాలా ఉంటాయి. వీటన్నింటికి మనం సమగ్రంగా ప్రతి అంశాన్ని, ప్రతి పాయింట్ని మనం నేర్చుకుందాం. మీరు మీ దగ్గర లేనటువంటి మెటీరియల్ ఇవన్నీ చూసుకోకుండా మనం ఖచ్చితంగా ఈ అంశాలన్నిటిని కవర్ చేస్తూ మీకు సాధ్యమైనంత వరకు మంచి సబ్జెక్ట్ని, మంచి మెటీరియల్ని ఇవ్వదలుచుకుంటున్నాను. దానికి సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. ఎడ్యుకేషనల్ ఇంటర్వెన్షన్ వ్యూహాలు, లిజనింగ్ డివైజెస్ ఏమేమి ఉన్నాయి అవి, క్లాస్ రూమ్ అకౌస్టిక్స్. ఈ స్పీచ్ అంటే వినికిడిలోపం వాళ్ళు మాట్లాడగలిగేటువంటి టెక్నాలజీలు, భాషా కమ్యూనికేషన్ సులభతరం చేసే అంశాలు. ఎందుకంటే విన్నదాన్ని అర్థం చేసుకొని మాట్లాడడం అనేది దాని లోపాన్ని అధిగమించినట్లు. ఎడ్యుకేషన్ సులభతరం చేసే టెక్నాలజీ, ఇవి ఏ విధంగా మనం స్టూడెంట్స్ని వారి యొక్క లోపాన్ని అధిగమించగలిగే టెక్నాలజీని యూజ్ చేయాలి. సైకోసోషల్ అంశాలు, టెక్నాలజీ మొబిలైజేషన్ సంబంధించినవి. ప్రతి దాంట్లో కుటుంబ అవసరాలు, సాధికారత, సమాజ పాత్ర ఉంటుంది, ఆ అంశాలు. తర్వాత లెర్నింగ్ డిజబిలిటీ, అభ్యసన వైకల్యాలు, ఇవి కూడా అంతేనండి. రకాలు, పరిచయాలు ఇవన్నీ ఉంటాయి. డొమైన్స్ ఉంటాయి. అసెస్మెంట్ యొక్క డొమైన్స్ ఉంటాయి. అసెస్మెంట్ యొక్క కరికులం ఏరియాస్, ఏ విధంగా మన అభ్యసనాన్ని మెరుగుపరచడం కోసం ప్రణాళికలు తయారు చేయాలని. కరికులం డివైజెస్, కరికులం హైరాస్కిస్. తర్వాత ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ అంటే సంస్థాగత ప్రణాళికలు, అడాప్టేషన్స్, మోడిఫికేషన్స్, అకామిడేషన్స్. కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇంటర్వెన్షన్స్ అంటే విద్యా జోక్యాలు చాలా ఉంటాయి. వాటన్నిటిని చూద్దాం. ఇక్కడ ప్రతి పాయింట్ కూడా మనం ఇది ఇంపార్టెంట్ కాదు అనడానికి లేదు. ప్రతి అంశాన్ని మనం కూలంకషంగా చర్చించాలి. ఈ మెటీరియల్ అనేది తక్కువగా అందుబాటులో ఉంటుంది. సరైనటువంటి మెటీరియల్, సమగ్రమైన మెటీరియల్ ఎక్కడ అందుబాటులో ఉండదు. మనం సాధ్యమైనంత వరకు అందించడానికి ప్రయత్నిస్తాం. చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిజబిలిటీ, ఇక్కడ మీకు ఈ టాపిక్స్లో అబ్రివేషన్స్, సంస్థలు, ఇలాంటి చాలా అంశాలు అనేవి 1-2 మార్కులు మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. వాటన్నిటిని మనం రూపంలో చూద్దాం. తర్వాత ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంశాలు, వీటన్నిటిని మనం చూసుకోవచ్చు. అడల్ట్ వొకేషనల్, వాళ్ళకి ఎటువంటి TLMs, వీటన్నిటిని ఏ విధంగా అందించాలని చూడవచ్చు. తర్వాత మల్టిపుల్ డిజబిలిటీస్, ఈ బహుళ అంగవైకల్యం ఉన్న వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి, వారి యొక్క శారీరక క్రియాత్మక అంశాలు, ఇవన్నీ చాలా వినడానికి సింపుల్గా ఉంటాయి, చదివేటప్పుడు కూడా సింపుల్గా ఉంటాయి. కానీ ఏ విధంగా ప్రశ్న అడుగుతారనేది ఇక్కడ మెయిన్ అంశం. అన్నీ మనకు తెలిసినట్లే అనిపిస్తుంటాయి, కానీ అందులో అంతర్గత అంశాలన్నింటినీ మనం కొన్ని విధాలుగా ఎలిమినేట్ చేసుకొని ఆన్సర్ని ఐడెంటిఫై చేయడము, లేకపోతే డైరెక్ట్గా కొన్ని బిట్లు డైరెక్ట్గా రావడం ఏం జరుగుతాయి. తర్వాత విజువల్ ఇంపైర్మెంట్ సంబంధించిన అంశాలు, వీటన్నిటిని అన్ని అంశాలను మనం కూలంకషంగా చర్చిద్దాం. రేపు కొన్ని అంశంతో మీ ముందుకు వస్తాను నేను. అంశం తీసుకొని ఆ అంశాన్ని ఇప్పుడు చెప్పినటువంటి అంశాల ఆధారం చేసుకొని వన్ బై వన్ ఒకదానితో ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023 సంబంధించింది. అయితే ఈ సిలబస్ మ్యాక్సిమం ఒకటే ఉంటుంది. ఆ సిలబస్ని నెక్స్ట్ పంపిస్తున్నారు. సరే, ఇది ఇందులో చూద్దాం. ఇట్లా చూసినట్టయితే చైల్డ్ పెడగాజీ
చైల్డ్ డెవలప్మెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పర్పస్లో ఉంటుంది. ఇది 30 మార్కులు. లాంగ్వేజెస్ లైక్ తెలుగు, ఏపీ వాళ్ళందరూ తెలుగే పెట్టుకుంటారు, కొంతమంది ఒడియా పెట్టుకుంటారు, హిందీ పెట్టుకుంటారు. తర్వాత లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది కంపల్సరీ అందరికీ. మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇవి ఉంటుంది. ఇవన్నీ కలిపి 150 మార్కులకు ఉంటుంది. ఇందులో మనం చూద్దాం చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి. ఇది చెప్పేది 1B వాళ్ళకండి. చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించింది. ఎడ్యుకేషన్ కమిషన్స్ ఉన్నాయి, పాలసీస్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి. తర్వాత తెలుగు సంబంధించి తెలుగు, తర్వాత మీకు ఉర్దూ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇంగ్లీషు, తర్వాత పోతే ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ జనరల్గా పేపర్ 1లో జనరల్ ఎస్జిటి వాళ్ళకు ఉన్న ఎటువంటి పేపర్ 1 ఉందో అదే సేమ్ యాజ్ ఉంటుంది. కాకపోతే సైకాలజీ పార్ట్ని చూసారా, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, దానికి సంబంధించి మాత్రమే కొంచెం మోడిఫికేషన్ తేడా ఉంటుంది. అంటే అందులో జనరల్గా 1 ఇయర్ రాసే వాళ్ళకి 1B రాసే వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. అన్ని సబ్జెక్టుకి సంబంధించినటువంటి అన్ని అంశాలు అందిస్తాను.